చూసుకుంటే నేను ఇప్పటిదాకా ఫ్రెండ్స్ మన ఛానల్లో చూసుకుంటే నేను ఇప్పటిదాకా నాన్ రిజిస్ట్రేషన్ బండ్లు చేసింది ఇంతవరకు ఓన్లీ ఒకటి రెండు వీడియోస్ చేశాను అనమాట. అవి కూడా నేను ఫస్ట్ వాటిని టెస్ట్ డ్రైవ్ చేయకుండా కమిట్ అయ్యి చేయాల్సి వచ్చింది. చేసేటప్పుడు కూడా నేను చాలా ఇబ్బంది పడ్డాను అనమాట. ఎందుకంటే బండ్లేమో కొంచెం అంత హై క్వాలిటీ లేవు. సో నేను రెఫర్ చేస్తున్నా కదా అని బాధపడ్డాను. సో వీడియో కమిట్ అయ్యి చేస్తున్నాం కాబట్టి తప్పక చేశాను అనమాట అప్పుడు. బట్ ఏమంటే ఇప్పుడు చాలా రోజుల తర్వాత మన ఛానల్లో నేను మళ్ళీ నాన్ రిజిస్ట్రేషన్ బండ్లు చేయబోతున్నాను. ఎందుకంటే ఈసారి ముందుగానే నేను టెస్ట్ డ్రైవ్ చేశాను. సో నాకు బిల్డ్ క్వాలిటీ కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించింది కాబట్టి నేను ఇది మీకు రెఫర్ చేద్దాం అనుకుంటాను అనమాట. సో బడ్జెట్లో ఉన్నాయి ఎలక్ట్రిక్ స్కూటర్స్. సో ఆ కంపెనీ వచ్చేసి వేణు మోటార్స్. మన కర్నూలు కూడా వేణు మోటార్స్ వాళ్ళు వచ్చేసి రీసెంట్గా షోరూమ్ అనేది ఓపెన్ చేశారనమాట. మీకు అడ్రస్ ఎక్కడ ఉందో నేను డీటెయిల్గా స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఆర్ఆర్ ఈ బైక్స్ షోరూమ్ అడ్రస్ వచ్చేసి మనకు వెంకటరమణ కాలనీలో విశాల్ మార్ట్ చూస్తున్నారు కదా. సో అక్కడ నుంచి ఇలా రైట్ తీసుకుంటే కొంచెం ముందరికి వెళ్తే మనకు వస్తుంది. లేదా మన హైవే నుంచి వస్తే కూడా ఇక్కడ వెంకటరమణ కాలనీకి ఎంటర్ అయ్యే ఫ్లైఓవర్ ఉంది కదా, దాని కింద నుంచి రావాలన్నమాట. ఇలా స్ట్రైట్ వెళ్తే మనకి రైట్ సైడే ఇలా వాళ్ళకి సర్వీస్ సెంటర్ అనేది కనిపిస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్ఆర్ ఈ బైక్స్ అనేసి సర్వీస్ సెంటర్ అనమాట. సో ఈ సర్వీస్ సెంటర్ నుంచి కొంచెం ఇట్లా రైట్ తీసుకుంటే ఒక 100 మీటర్స్లోనే షోరూమ్ అయితే కనిపిస్తుంది. మీకు ఇప్పుడు చూపిస్తుంది. సో ఇది మీరు చూసిన షోరూమ్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇది షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద ఇస్తుంటే చూడండి. ఈరోజు వీడియో వచ్చేసి వేణు మోటార్స్కి సంబంధించి 2 మోడల్స్ ఉన్నాయి టోటల్గా. దాంట్లో థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించి డీటెయిల్స్ మొత్తం చూద్దాం ఈరోజు. సో షోరూమ్ ఇది చూస్తున్నారు కదా. సో లోపలికి వెళ్ళి మనం మొత్తం డీటెయిల్స్ మొత్తం చూద్దాం. లెట్స్ గో. Looking for a delivery job? Now become a Swiggy delivery partner from the comfort of your home. Earn up to ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వేణు మోటార్స్ సంబంధించి డిజైన్ పరంగా చూసుకుంటే కూడా సో ఇది వచ్చేసి డిఆర్ఎల్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ కింద చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఇండికేటర్స్ అనమాట. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఇలా బ్లింక్ అవుతున్నాయో. అండ్ ఇవి వచ్చేసి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఇవి. అండ్ ఇది కూడా డిఆర్ఎల్ ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ మడ్ గార్డ్, క్వాలిటీ బాగుంది. సో వేణు మోటార్స్ వాళ్ళు ఎక్కువ హైలైట్ చేస్తుంది అంటే నాన్ రిజిస్ట్రేషన్ బండ్లలో బిల్డ్ క్వాలిటీ సరిగ్గా ఉండదు. అందుకనేసి నేను బిల్డ్ క్వాలిటీ బెటర్గా ఇస్తున్నాను, ఆఫర్ చేస్తున్నాను, అందుకే కొననేసి చెప్తున్నారు. సో బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. సో ఇంతకుముందు నేను చెప్పాను కదా, కొన్ని బండ్లు టెస్ట్ చేసినప్పుడు నాన్ రిజిస్ట్రేషన్ బండ్లు చాలా వీక్గా ఉండేటమాట. సో ఉండాలనేసి ఉండేవి. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయి, ఇది వచ్చేసి నాన్ రిజిస్ట్రేషన్ బండి అనమాట. సో మీకు దీంట్లో రిజిస్ట్రేషన్ గ్రీన్ ప్లేట్ అంటూ ఏమి ఉండదు, లైసెన్స్ కూడా అవసరం లేదు. సో లైసెన్స్ అవసరం లేదనేసి చిన్నపిల్లలు ఎలా పడతారు నడపకండి. బ్యాక్ ప్రొఫైల్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ చూస్తున్నారు, ఇది వచ్చేసి హాలోజన్ టైల్ ల్యాంప్ ఇది. అండ్ ఇవి వచ్చేసి ఇండికేటర్స్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి గ్రాబ్ హ్యాండిల్ కూడా ఇచ్చారనమాట. గ్రాబ్ హ్యాండిల్ కూడా మెటల్ గ్రాబ్ హ్యాండిల్, ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే సైడ్ స్టాండ్, సెంటర్ స్టాండ్ ఉంది. అట్ ది సేమ్ టైం పిల్లర్ డ్రైవింగ్ ఫుట్ రెస్ట్ కూడా ఉందన్నమాట. సో ఇది ఓపెన్ చేయాలంటే దీన్ని ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. అండ్ అవసరం లేదంటే క్లోజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి చాసిస్కి కవర్ లెక్క ఇచ్చారు ఫ్రెండ్స్. బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో టోటల్గా 3 మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో బ్యాటరీ పరంగా వచ్చేసి 48 వోల్ట్స్, 60 వోల్ట్స్ అండ్ 72 వోల్ట్స్ అనమాట. అదే మనం కిలోవాట్ అవర్ పరంగా చూడాలనుకుంటే ఇప్పుడు 60 వోల్ట్స్ అన్నా కదా, 60 వోల్ట్స్ ఇంటూ 38 యాంప్ అవర్ అనమాట. దాన్ని మల్టిప్లై చేస్తే మనకు 2.28 కిలోవాట్ అవర్ వస్తుంది అనమాట. అంటే దీని బ్యాటరీ రేటింగ్ వచ్చేసి మిడ్ వేరియంట్కి 2.28 కిలోవాట్ అవర్ అనమాట. అదేవిధంగా మిగతా దాన్ని కూడా చూసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 48 ఇంటూ 38 కానీ నెక్స్ట్ 70 ఇంటూ 38 చూసుకుంటే మీకు దానికి రిలేటెడ్గా బ్యాటరీ రేటింగ్ అనేది వస్తుందన్నమాట. దానికి తగ్గట్టు రేంజెస్ కూడా వస్తాయి. అండ్ ఛార్జర్ విషయానికి వస్తే దీంట్లో వచ్చేసి 4 ఆంపియర్ ఛార్జర్ ఇవ్వడం జరిగింది. వాట్స్ పరంగా చూసుకుంటే దీంట్లో టోటల్గా 288 వాట్ ఛార్జర్ అనమాట ఇది. సో ఈ ఛార్జర్ని యూస్ చేసుకొని మన ఛార్జింగ్ టైం వచ్చేసి దగ్గర సో స్మాల్ మోడల్ నుంచి లో వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ వరకు వచ్చేసి ఛార్జింగ్ టైం చెప్పాలంటే కూడా ఒక 7 అవర్స్ నుంచి 9 to 10 అవర్స్ మధ్యలో ఛార్జింగ్ అయితే అవుతుందన్నమాట. ఎందుకు అంత టైం అంటే బ్యాటరీస్ వచ్చేసి లిథియం అయాన్ కాదు ఫ్రెండ్స్, ఇవి లెడ్ యాసిడ్ లేదా గ్రాఫిన్ బ్యాటరీస్ అని వాడుతున్నారు దీంట్లో. సో అందుకనేసి మనకు ఛార్జింగ్ టైం అనేది ఎక్కువ ఉంది దీంట్లో. ఎందుకు వీళ్ళు లిథియం అయిన ఇప్పుడు ప్రెసెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అన్నీ మనకు లిథియం అయినాయి కదా, వీళ్ళు ఎందుకు లెడ్ యాసిడ్ కానీ గ్రాఫిన్ కానీ యూస్ చేస్తున్నారు అంటే, సో వెన్ కంపేర్ టు లిథియం అయాన్ లెడ్ యాసిడ్లో కానీ గ్రాఫిన్ బ్యాటరీస్లో కానీ మనకి స్పార్క్ అనేది పేలేది చాలా తక్కువ అనమాట. ఒక పేలిన స్మోక్ వస్తుందన్నమాట. సో మంటలు రావడం అనేది చాలా తక్కువ. సో వేణు మోటార్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సేఫ్టీ పరంగా కూడా చూసుకొని, సో ఉంటే మనకు తక్కువ ప్రైస్ ఉన్నా సరే ప్రజలకు సేఫ్టీ ఉండాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఎక్కువ ఎస్పెషల్లీ లెడ్ యాసిడ్ కానీ గ్రాఫిన్ బ్యాటరీస్ కానీ ప్రిఫర్ చేస్తున్నారు. వీళ్ళ దాంట్లో లిథియం అయన్ కూడా మోడల్స్ ఉన్నాయి అనమాట. మీకు కంపల్సరీ లిథియం అయినా కావాలనుకుంటే మీరు దాన్ని చూస్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు 3 మోడల్స్ లెడ్ యాసిడ్ ఉంది, గ్రాఫిన్లో ఉంది, అట్ ది సేమ్ టైం
లిథియం అయాన్లో కూడా ఉందన్నమాట. లిథియం అయాన్కి వచ్చేసరికి మీకు ఛార్జింగ్ టైం కూడా మారుతుంది, అది కూడా చూసుకోండి. సో అది మించు మీకు ఒక 4 అవర్స్లోనే ఛార్జింగ్ టైం అయితే అవుతుందన్నమాట. రేంజ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, బేస్ మోడల్ 48 volts ఉంది కదా, దానికి వచ్చేసి 50 to 60 kilometers క్లైమ్ చేస్తున్నారు. అంటే ఇది ఆల్మోస్ట్ రియల్ వరల్డ్ రేంజ్ అనే చెప్తున్నారు అనమాట. మిడ్ వేరియంట్ 60 volts ఉంది కదా, అంటే 2.28 kilowatt ఉంది కదా, దానికి సంబంధించి రేంజ్ వచ్చేసి 70 to 80 kilometers అంటున్నారు. అండ్ ఫైనల్గా టాప్ అయిన 72 volts బ్యాటరీ మోడల్ ఉంది కదా, దానికి సంబంధించి రేంజ్ వచ్చేసి 90 to 100 kilometers అని చెప్తున్నారు అనమాట. ఇది వచ్చేసి ఎకో మోడ్లో డ్రైవ్ చేస్తే కంపల్సరీ రేంజెస్ అయితే వస్తున్నాయని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. క్లైమ్ రేంజెస్ ఇంకా ఎక్కువనే ఉంటాయి. అవి కాకుండా వాళ్ళు కస్టమర్ ద్వారా చెక్ చేసి వీళ్ళు కూడా పర్సనల్గా చెక్ చేసుకొని వచ్చిన రేంజెస్ వీళ్ళు చెప్తున్నారు అనమాట. అండ్ మీకు దీంట్లో టోటల్గా 3 మోడ్స్ అనేవి ఉంటాయన్నమాట. అది మళ్ళీ ఇక్కడ ఈ సెక్షన్కి వచ్చి నాకు చూపిస్తాను. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఇది నాన్ రిజిస్ట్రేషన్ బండ్లు కాబట్టి టాప్ స్పీడ్ వచ్చేసి ఓడోమీటర్లో మీకు 25 km/h చూపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్, మోటార్ విషయానికి వస్తే దీనిలో వచ్చేసి BLDC హబ్ మోటార్ అయితే యూస్ చేశారనమాట. సో బ్యాక్ టైర్లో అయితే మోటార్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ రేటింగ్ విషయానికి వస్తే ఇది వచ్చేసి 250 watt రేటింగ్ ఉంటుందన్నమాట. ఎందుకు అంటే అంత తక్కువ, మనకి నాన్ రిజిస్ట్రేషన్ కాబట్టి పర్ఫార్మెన్స్ అయితే ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయకండి. మనకి ఎంత కావాలో అంతే ఉంటుందన్నమాట, ఎక్కువైతే ఉండదు. మనకి సస్పెన్షన్, వీల్స్ అండ్ బ్రేకింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ చూద్దాం. ఫస్ట్ ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్. సో కొంచెం నీట్గా ఉండాలనేసి ఇక్కడ వీళ్ళు కవర్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బ్రేకింగ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, బ్రేకింగ్ ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ అయితే ఉందన్నమాట. వీల్ సైజ్ విషయానికి వస్తే ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి 10-inch వీల్స్ అనమాట. అండ్ బట్ ఫ్రంట్ వచ్చేసి ఇది వచ్చేసి అలాయ్ వీల్. బ్యాక్ సైడ్ విషయానికి వస్తే చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ వీల్ వచ్చేసి సైజ్ కూడా 10-inch ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి అలాయ్ వీల్ కాదు, స్టీల్ వీల్. ఎందుకు అంటే ఇది వచ్చేసి మనకు ఇక్కడ BLDC హబ్ మోటార్ అయితే ఉంది కాబట్టి ఇవ్వడం జరిగింది స్టీల్ వీల్. అండ్ ఇక్కడ సస్పెన్షన్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ షాక్ అబ్జర్వ్ సస్పెన్షన్ ఫ్రెండ్స్. ఇది సస్పెన్షన్ కూడా బాగానే ఉంది, మరి హార్డ్గా అయితే లేదు ఫ్రెండ్స్. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే కూడా చూస్తున్నారు కదా మీరు, చాలా సఫిషియెంట్ ఉందన్నమాట. నాకు తెలిసినంత వరకు 165 mm ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ సిట్టింగ్ పొజిషన్ విషయానికి వస్తే ఈ విధంగా ఉంటుంది. నా హైట్ 5'8". సో కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళకైతే చాలా కంఫర్ట్గా అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే హైట్ ఉన్న వాళ్ళకి కొంచెం షార్ట్ పన్స్ దగ్గర తగులుతుంది. అది కూడా తగలకూడదు అనుకుంటే మీరు కొంచెం బ్యాక్ సైడ్ కూర్చొని అడ్జస్ట్ చేసుకోవాలి, అప్పుడు కొంచెం అడ్జస్ట్ అయితే అవుతుంది. బట్ 5'5", 5'4" ఉన్న వాళ్ళకి, లేదా లేడీస్ ట్రై చేస్తుంటారు కదా సార్, లేడీస్ కానీ ఓల్డ్ పీపుల్ కానీ వాళ్ళకి పర్ఫెక్ట్గా అయితే సెట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ ఫ్రంట్ ఫ్లోర్ బోర్డ్ విషయానికి వస్తే చాలా సఫిషియెంట్ ఉంది. నాకు ఒకినోవా ఉంది కదా, ఒకినోవా అంతా ఉంది దగ్గర ఒకినోవా కంటే కొంచెం తక్కువ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మీరు వాటర్ క్యాన్ పెట్టుకోవచ్చు, సిలిండర్ కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అనమాట. మీకు చిన్నది డైలీ పర్పస్కి అవసరం పడుతుంది అనుకుంటే కూడా. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇది వచ్చేసి స్ప్రింగ్ యాక్షన్తో ఉందన్నమాట. మనం ఇటు పెట్టేసి క్లోజ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే ఫ్రంట్ వచ్చేసి గ్లవ్ బాక్స్ అయితే ఉందన్నమాట. చాలా స్కూటర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ టీవీఎస్లో కానీ ఏథర్లో కానీ మిస్ అవుతుంది, బట్ అయితే ఇక్కడైతే మిస్ అవ్వలేదు. ఇది ఉంటే చాలా బెనిఫిట్, మనకి ఏదైనా సరే ఎమర్జెన్సీలో సెల్ ఫోన్స్ పెట్టుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ హుక్ అయితే ఇచ్చారు, మరి స్ట్రాంగ్ అయితే లేదు, మరి మీకు ఎక్కువగా వెయిట్ అయితే వేయకండి. సో వెయిట్ వేసినా దీనికి సపోర్ట్ ఉండేటట్టు చూసుకోండి, ఇక్కడ సపోర్ట్ వచ్చేటట్టు. ఫ్రెండ్స్, కీస్ విషయానికి వస్తే దీంట్లో 2 నార్మల్ కీస్ ఇస్తారు, ఫిజికల్ కీస్. అట్ ద సేమ్ టైం రిమోట్ కీస్ కూడా ఇస్తారు ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి ఆఫ్ చేయడానికి, అండ్ ఇది వచ్చేసి సెంటర్లో ఆన్ చేయడానికి. బ్యాక్ వచ్చేసి సెక్యూరిటీ పర్పస్. మనం ఇది ప్రెస్ చేసి మనం వెళ్ళినాం అనుకోండి, ఎవరైనా సరే పిల్లలు కానీ ఎవరైనా మనకు తెలియని వాళ్ళు బండిని మనకు తెలియని వాళ్ళు కదిలిస్తే ఆటోమేటిక్గా సైరన్ సౌండ్ అయితే వస్తుందన్నమాట, ఎమర్జెన్సీ సౌండ్. అలా అలా యూజ్ అవుతుంది. ఇన్ కేస్ మనకి కీ లేకున్నా కూడా మనం ఈ కీస్ని యూజ్ చేసుకొని మనం ఆన్ ఆఫ్ చేసుకొని వాడుకోవచ్చు బండి. స్విచెస్ విషయానికి వస్తే ఫస్ట్ రైట్ సైడ్ చూద్దాం. ఆర్ అంటే రివర్స్ మోడ్ ఆప్షన్ ఉంది. ఇక్కడ 1 to 3 అనేది మోడ్స్ ఫ్రెండ్స్. ఇవి టోటల్ 3 మోడ్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి పార్కింగ్ మోడ్, ఇది వచ్చేసి లైట్స్ ఆన్ ఆఫ్కి సంబంధించి. అండ్ లెఫ్ట్ సైడ్ విషయానికి వస్తే ఇది హారన్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూడండి గ్రీన్ కలర్లో CCS అని ఉంది కదా, ఇది వచ్చేసి క్రూజ్ కంట్రోల్. చాలా స్కూటర్స్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ టీవీఎస్ ఐక్యూబ్లో కానీ ఏతర్లో కూడా లేదు క్రూజ్ కంట్రోల్, దీంట్లో అయితే ఇచ్చారు, ఆఫర్ చేశారు. ఇది వచ్చేసి హై బీమ్ లో బీమ్ సంబంధించింది. ఇండికేటర్స్ విషయానికి వస్తే సౌండ్ కూడా ఇచ్చారు కదా, చూస్తున్నారు ఫ్రెండ్స్. సో సౌండ్ కూడా సఫిషియంటే. ఇది వచ్చేసి హారన్ సౌండ్ కూడా చాలా లౌడ్గా ఉంది ఫ్రెండ్స్. డిస్ప్లే విషయానికి వస్తే ఇది వచ్చేసి కలర్ డిస్ప్లే, ఇది చూస్తున్నారు కదా, టచ్ డిస్ప్లే కాదు, ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది వచ్చేసి ఎన్ని కిలోమీటర్స్ తిరిగామని ట్రిప్ ఇది. అండ్ వచ్చేసి స్పీడ్ సంబంధించి. అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాటరీ పర్సెంటేజ్ సంబంధించి యానిమేషన్లో చూపిస్తున్నారు కదా బాక్సెస్. సో వచ్చేసి మనకి ఎన్ని వోల్ట్స్లో ఉందనేసి. ఇది వచ్చేసి మోడ్స్ సంబంధించి ప్రజెంట్ 3rd మోడ్లో ఉంది, ఇప్పుడు 2nd మోడ్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1st మోడ్కి చూస్తున్నారు కదా. సో ఇది మనం ఇక్కడ మార్చుకుంటే మారుతుంది. అండ్ ఇక్కడ నాకు ఒకటి మిస్సింగ్ ఏంటంటే పర్సంటేజ్ కూడా ఇచ్చింటే బాగుండిపించింది నాకైతే. బ్యాటరీ పర్సెంటేజ్ ఇచ్చింటే మనకు ఒక ఐడియా అయితే వచ్చేది అనమాట, అదొకటి మిస్సింగ్. ఇది ఈ మోడల్లో మనకు బూట్ స్పేస్ కూడా ఆఫర్ చేస్తున్నారు అనమాట, చూడండి చూపిస్తాను ఇప్పుడు. సో ఇది వచ్చేసి నాకు తెలిసి ఇంచుమించు ఒక 15 to 20 లీటర్స్ మధ్యలో ఉండేదే ఛాన్స్ ఉందన్నమాట. సో మీరు సఫిషియెంట్గా మీకు కావాల్సిన డైలీ ఏవైతే వస్తున్నాయో పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంది, సరిపోతుంది బూట్ స్పేస్ విషయానికి వస్తే. అండ్ ఇక్కడ వచ్చేసి MCB స్విచ్ చూస్తున్నారు కదా.
ఈ వేణు మోటార్స్ సంబంధించి థండర్ బైక్లో వచ్చేసి రీసెంట్గా స్మార్ట్ ఫీచర్స్ కూడా లాంచ్ చేశారనమాట. బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. మీరు మొబైల్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాని ద్వారా మనం ఇక్కడ ఆన్ ఆఫ్ చేయొచ్చు. మనం చాలా కొన్ని ఫీచర్స్ అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ ఆప్షన్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రైజెస్ ఫ్రెండ్స్. సో ముఖ్యంగా ప్రైస్ విషయానికి వస్తే దీంట్లో టోటల్గా 3 మోడల్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఫస్ట్ మోడల్ వచ్చేసి 48 వోల్ట్ మోడల్ అనమాట. దానికి వచ్చేసి ఎక్స్షోరూమ్ ప్రైస్, అంటే ఎక్స్షోరూమ్ ఏమి ఉండదు దీంట్లో, ఓవరాల్ నాన్ రిజిస్ట్రేషన్ కాబట్టి ఇక్కడ ఒకటే ప్రైస్ ఉంటుంది అనమాట. మనకి రిజిస్ట్రేషన్ మోడల్స్కి అయితే ఎక్స్షోరూమ్ ఆనర్ ఉంటుంది కదా, కానీ ఇక్కడైతే సేమ్ ఒకటే ప్రైస్ ఉంటుంది. సో ప్రైస్ వచ్చేసి 55,000 ఉంది. అదేవిధంగా 60 వోల్ట్స్ మోడల్కి వచ్చేసి 60,000 ఉంది. 72 వోల్ట్ మోడల్కి వచ్చేసి 65,000 ఉందన్నమాట. రీసెంట్గానే వీళ్ళు కర్నూలులో షోరూమ్ ఓపెన్ చేసినందుకు, కొత్త షోరూమ్ కాబట్టి దాంట్లో ఆఫర్లో భాగంగా అన్ని మోడల్స్ మీద 5,000 రూపీస్ అయితే డిస్కౌంట్ ఇస్తున్నారు అనమాట. అంటే 48 వోల్ట్ వచ్చేసి 50,000 అవుతుంది, 60 వోల్ట్ వచ్చేసి 55,000 అవుతుంది, అదేవిధంగా 72 వోల్ట్స్ వచ్చేసి 60,000 అవుతుంది ఫ్రెండ్స్. సో ఇవి ప్రెజెంట్ ప్రైజెస్. ఈ ప్రైజెస్ వచ్చేసి జనవరి 1 వరకు అయితే ఉంటున్నాయని చెప్తున్నారు. సో ఆ తర్వాత మేబీ 5,000 ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఎక్స్ట్రా యాక్సెసరీస్ మీకు కావాలనుకుంటే, సో ఎగ్జాంపుల్ బాడీ గ్రిల్ కానీ అవి వస్తుంటాయి అనమాట. అవి కావాలంటే ఇంకా చాలా కొన్ని సీట్ కవర్స్ కానీ, ఫ్లోర్ మ్యాట్ కానీ, దానికి సంబంధించి మీకు కావాలి అనుకుంటే ఎక్స్ట్రా 3,000 అయితే పే చేయాలి. ఇవి కాకుండా షోరూమ్ వాళ్ళు ఇంకొంచెం ఆఫర్ ఇస్తున్నమాట. మనకు బండి కవర్ ఉంది కదా, ఆ బండి కవరు ప్లస్ ఒక హెల్మెట్ ఫ్రీగా అయితే ఇస్తున్నారు. సో ఇవి ప్రైజెస్ సంబంధించి అనమాట. నెక్స్ట్ సర్వీస్ విషయానికి వస్తే వేణు మోటార్స్ వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేసింది సర్వీస్ మీద అనమాట. సర్వీస్ మీద, అట్ ద సేమ్ టైం స్పేర్ పార్ట్స్ మీద అనమాట. ఎందుకంటే ప్రజెంట్ సినారియో ఎలా ఉంది, బండ్లు అమ్మేస్తున్నారు కానీ తర్వాత ఆఫ్టర్ సేల్ సర్వీస్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. సో ఆ ప్రాబ్లమ్ని వీళ్ళు సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు స్పేస్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేసుకొని స్పేస్ కూడా అవైలబుల్ ఉంటాయని చెప్తున్నారు అనమాట. అట్ ద సేమ్ టైం సర్వీస్ కూడా చాలా బాగా ఇష్టమనేసి చెప్తున్నారు. చూద్దాం. కస్టమర్స్ అయితే ఇప్పటిదాకా నేను కొన్ని వీడియోస్లో చూసినప్పుడు కింద కామెంట్స్లో చాలా పాజిటివ్గానే ఉంది ఫీడ్బ్యాక్ అయితే, సర్వీస్ విషయంలో కానీ, బండి పరంగా కానీ. అండ్ మన కర్నూలు కూడా ఎవరైనా సరే కస్టమర్ ఉంటే నేను ఖచ్చితంగా కస్టమర్ రివ్యూ కూడా చేస్తాను. సర్వీస్ విషయానికి వస్తే ఇది. అండ్ ఫైనల్గా వ్యారంటీ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి లెడ్ యాసిడ్ బ్యాటరీస్, గ్రాఫైన్ బ్యాటరీస్ అని చెప్పాను కదా. మనకు లిథియం అయన్ బ్యాటరీస్ లెక్క 3 ఇయర్స్ వ్యారంటీ అయితే ఉండదు. దీనికి వచ్చేసి ఓన్లీ 1 ఇయర్ మాత్రమే ఉంటుంది. కిలోమీటర్స్ పరంగా అయితే ఏం లేదు. బ్యాటరీకి వచ్చేసి 1 ఇయర్ వ్యారంటీ, మోటార్ కూడా వచ్చేసి 1 ఇయర్ వ్యారంటీ ఉంటుంది. అండ్ ఛార్జర్కి వచ్చేసి 6 మంత్స్ వ్యారంటీ ఫ్రెండ్స్. అండ్ కిలోమీటర్స్ పరంగా ఏమైతే లేదు, లిమిటేషన్ అయితే లేదు, మీరు ఎంతైనా తిరగండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ 1 ఇయర్ తర్వాత బ్యాటరీస్ పోతాయా అంటే 100% బ్యాటరీస్ ఎలా ఉంటాయనేది మన చేతిలో, మనం చేసే డ్రైవింగ్ బట్టి ఉంటుందన్నమాట. సో మనం చూసుకొని బాగా నడిపితే 1 ఇయర్ది కాస్త 2 ఇయర్స్ రావచ్చు, 3 ఇయర్స్ వరకు కూడా రావచ్చు. అంటే వస్తాయి నిదానంగా, రేంజ్ అయితే తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 1 ఇయర్ వరకు 100 రావచ్చు, తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 98, 95 మధ్యలో డ్రాప్ అవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన సెల్ ఫోన్ బ్యాటరీ లెక్కనే, ఫస్ట్లో ఛార్జింగ్ బాగా వస్తుంది, తర్వాత బ్యాటరీ లైఫ్ తగ్గిన తర్వాత ఛార్జింగ్ తగ్గుతుంది కదా, ఛార్జింగ్ టైం కూడా తగ్గుతుంది. ఆ విధంగా ఇలాగే ఉంటుందన్నమాట. ఇవన్నీ చూసుకొని మీరు ఇంకో విషయం ఏం చెప్పాలంటే, ఎస్పెషల్లీ ఈ వేణు మోటార్స్ సంబంధించి నాన్ రిజిస్ట్రేషన్ మోడల్స్ ఎవరు కొనాలి? సో ఎక్కువ పర్ఫార్మెన్స్ కావాలి, ఎక్కువ మనకి పికప్ కావాలనుకున్న వాళ్ళకైతే బండ్లు వద్దు. ఎవరు కొనాలి అంటే, ఎస్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ ఉన్నారు, కాలేజీకి వెళ్తుంటారు, ఒక 3-4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది కాలేజ్. సో వాళ్ళకి 100% ప్రిఫరబుల్ అనమాట. సో ఎందుకంటే మీకు స్పీడ్ ఎక్కువ ఉండదు, సేఫ్టీగా వెళ్తారు. అట్ ద సేమ్ టైం ఇంకా ఎవరు అంటే వర్కింగ్ ఉమెన్ ఉంటారు కదా. సో ఎవరైనా సరే లేడీస్ మనకి లోకల్ నుండి వర్క్ చేసుకుంటుంటారు, వాళ్ళకి యూజ్ అవుతాయి. తర్వాత సీనియర్ సిటిజన్స్ ఉంటారు, వాళ్ళు ఎక్కువ స్పీడ్ డ్రైవ్ చేయరు. అట్ ద సేమ్ వాళ్ళకి కొంచెం కంఫర్ట్ కూడా ఉంటుంది. ఏదైనా చిన్న థింగ్స్ తీసుకెళ్ళాలి, కూరగాయలకు సంబంధించి కానీ అలా అందరు కావాలనుకుంటే ప్రిఫర్ చేయొచ్చు అనమాట. సో ఎస్పెషల్ వీళ్ళందరూ ప్రిఫర్ చేసుకోవచ్చు. వాళ్ళకి రిలేటెడ్గా బిల్ట్ క్వాలిటీ కూడా చాలా సఫిషియెంట్ అనమాట. ఇద్దరు కూడా బాగా కూర్చోవచ్చు, దీంట్లో ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వీడియో కూడా మనకి రైడ్ రివ్యూ కూడా వస్తుంది, సో అది కూడా చూడండి. ఇది ఫ్రెండ్స్ వీడియో ఏమైనా సరే ఇంతవరకు చూస్తే